In a civil law, according to you, what is the most important enactment? If you want to become a civil expert, what is the most important enactment? You will be called a junior civil judge or a junior criminal judge? Junior civil judge. What does it mean? Civil work. Criminal work చేయరా? చేయకూడదని కాదు. The nomenclature itself, but some nomenclature changes have been come. అది పక్కన పెడితే, what I mean to say is, if you want to become a expert in a civil law, you should know Contract Act meticulously. ఎలా అండి? అది డోర్ క్లోజ్ చేయండి. మెటిక్యులస్ గా తెలియాలి, మామూలుగా తెలియడం కాదు. ఎవ్రీ వర్డ్ యూ షుడ్ నో, ఈచ్ అండ్ వర్డ్. హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ అది క్లోజ్ చేసేసాను పర్లేదు. హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ బై రీడింగ్ ఆఫ్ ద బేర్ యాక్ట్ ఆఫ్ ఎంటైర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్? చదివారా? ఎప్పుడైనా ట్రై చేశారా? చదివితే అర్థమైందా? అర్థం కాదు, ఏదేదో మాట్లాడుతాడు. బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్, very very simple, provided you should have an exposure towards the society, all aspects of life. Very well, we'll deal that, no worry. ఇప్పటిదాకా నేను చెప్పిన క్లాస్ అన్నింటినీ అర్థమయ్యా? క్లారిటీ వచ్చిందా? చదవగలుగుతున్నారా? చదువుతుంటే అర్థమవుతుందా? నోట్స్ సరిపోయిందా? ఆన్సర్ చేయగలుగుతున్నారా క్వశ్చన్స్? while dealing the class, are you in a position to visualize something? Getting my point? Where our approach towards the subject is very very theoretical, at the same time practical. Suppose tomorrow if I deal with the Indian Transfer of Property Act, I'll deal. Transfer of property is very 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 toughest one comparatively remaining. ఒక వర్ల్డ్ అనే ఓషియానిక్ వర్ల్డ్ మీనింగ్ ఉంటుంది. సో ఐల్ గివ్ ఆల్ ద డయాగ్రామ్స్. అది దృష్టి పెట్టుకొని అక్కడ నోట్స్ రాసుకొని చదువుకోవాలి. మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేద్దాం. సో CPC, apart from CPC, majority of the laws I'll deal. Remaining persons, how about the Stamp Act and Registration Act? I think it's tremendous. The class is beautiful, right? I've seen that, and he's also going to take some other classes also. We'll, as soon as possible, we have to complete. Today examination actually would have been there, but the reason is 100 marks. We are not going to write a 50 marks exam. We have to write a 100 marks exam. But Stamps and Registration Act 100 marks ఇవ్వాలి అంటే మళ్ళీ మీరు టెన్షన్ పడతారు. Reason being is very big enactments. But as far as the junior civil judge is concerned, role towards that Registration Act or Stamping Act is limited, because you guys are not, if you are become a judges, you guys are not doing any kind of majority of the cases you are not going to do a registration process, and you are not the authorized person to do a registration. మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, దాని యొక్క implications, దాని యొక్క which documents are required to be a compulsory registration, which is an optional. ఓకే, ప్రాసెస్, డెఫినేషన్స్, ఆ ఏరియా అవి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత కొన్ని అఫెన్సెస్ పెనాల్టీస్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం స్టాంప్ యాక్ట్ లో కూడా ఇంపౌండింగ్ కాన్సెప్ట్ చూసుకుంటూ కొన్ని కాన్సెప్ట్ చూసుకోవాలి. ఎప్పుడు జూనియర్ సివిల్ జడ్జ్ ఆర్ జడ్జ్ విల్ ఇంపౌండ్ ది క్లాస్. చదివారా? ఇంపౌండింగ్ ఆఫ్ అన్స్టాంప్డ్ డాక్యుమెంట్, అడ్హెసివ్ అండ్ ఇంప్రెసివ్. చదివారా అవన్నీ? చూద్దాం. ఈ వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది అది, ఓకేనా? నెక్స్ట్ సాటర్డే ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఎగ్జామ్ ఆన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, స్టాంప్ యాక్ట్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్. స్టాంప్ యాక్ట్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే, if a liability or a right accrues from this act, it is a basic enactment that one should need. ఓకే, ఇది మీకు ఫస్ట్ సెమిస్టర్ లో పెట్టారా, లాస్ట్ సెమిస్టర్ లో పెట్టారా? వై? వాట్ ఈస్ ద రీజన్? యూ షుడ్ నో a minimum bare concepts of civil law. ఓకే, సివిల్ జ్యూరిస్ప్రుడెన్స్ కి మనం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎనాక్ట్మెంట్ అండి. చాలా కేర్ఫుల్ గా నేను చెప్పే ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ థరో ఇన్వెస్టిగేషన్ ఒక ఎగ్జాంపుల్ క్లాస్ లో చెప్తున్నానంటే, క్లాసెస్ ఎగ్జాంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నలాగే కనిపిస్తాయి, అర్థమైనట్టుగా కనిపిస్తాయి. ట్రై టు మేక్ ఇట్ నోట్. ఓకే, ప్రతి ఒక ఎగ్జాంపుల్ లో ఆ కాన్సెప్ట్ దగ్గర ఆ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఆ ఎగ్జాంపుల్ క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో నాకు ఒక బేర్ యాక్ట్ అక్కడ ఉంది, ఒక బేర్ యాక్ట్ ఇవ్వండి. బేర్ యాక్ట్ అక్కడ ఉంది నా బుక్. ఎనీవే, సో ప్రీవియస్లీ వాట్ ఈస్ ద విత్ ఎఫెక్ట్ డేట్? ఇక్కడ రాయడానికి కుదరదు కదా, నేను రాయచ్చా? ఎలా రాయచ్చు? 1 2 3 4 ఇదా ఉంది కదా?
ఓకే, ఇది మళ్ళీ పోతుందా? అన్ని ఇంక మార్చుకుంటూ ఉండాలా ప్రతిదానికి? ఓకే ఓకే, అండర్స్టూడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్లీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏంటంటే, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 18 ఏదంతా విత్ ఎఫెక్ట్ డేట్స్ అంటే తెల్లమోహన్ చూస్తారు, అట్లీస్ట్ ఇయర్స్ అనే తెల్లమోహన్ చూడకూడదు. 1872 ఇందులో ఇంత ప్రీవియస్లీ కాంట్రాక్ట్ యాక్ట్ ఇంక్లూడ్స్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అంటే ఇది హోలిస్టిక్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఉండేది. సమ్ ఆఫ్ ది ప్రొవిజన్స్ తీసుకెళ్లి స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లో కూడా పెట్టారు. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కి మదర్ ఎనాక్ట్మెంట్ ఏంటండి? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఓకేనా? స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, ఎస్ఆర్ఏ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్, ఇవన్నీ కలిపి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లోనే ఉండేవి. ఓకే, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, తర్వాత ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అన్ని కలిపి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లోనే ఉండేవి. సమ్ కన్వీనియన్స్ పర్పస్, బికాస్ sale of goods act somewhat object is something different and parameters are something different, and Indian contract act is some Indian contract act holistic approach anedi general principles, at the same time specific provisions regarding to the Indian contract of guarantee, contract of indemnity, contract of bailment, contract of agency, inga contract of pledge, iyanni specific contracts kinda cheptu danni akkada pettesi Indian partnership act ni, sale of goods act ni ikkada repeal chesi separate enactments ఇచ్చారండి. repealed here and separate enactments is there. So Indian Contract Act general principles Indian Contract Act section 75 తర్వాత 76 to 106 దాకా ఉండేవి జనరల్ ప్రిన్సిపల్స్. ఓకే, 76 to 123 దాకా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో ఉండేవి. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 239 to 266 దాకా ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ కలిపి ఉండేది. ఇప్పుడు ఈ సెక్షన్స్ అన్నిటిని తీసి సపరేట్ ఎనాక్ట్మెంట్ చేసేసారు. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ తీసి సపరేట్ ఎనాక్ట్మెంట్ చేసేసారు. రిమైనింగ్ ఆర్ దేర్, దట్ ఈస్ దేర్. బట్ సమ్ ఆఫ్ ద ప్రొవిజన్స్ I'll tell you later when I deal with this specific relief act. Very important. You can't miss that class, and once for all you have to learn here itself. Okay, specific relief act చాలా important. Specific relief act ఒక్కటనే తెలుసుకొని స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఒకే ఒక స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ బాగా అర్థం చేసుకుంటే you can mint money like anything and you can flourish in a civil practice. Okay, anta important. Provided you should know all the remaining laws also. Now specific relief act తీసి పెట్టారు, సమ్ ఆఫ్ లెసన్స్ తీసుకుని తర్వాత ఇప్పుడు we are dealing with the contract act 1 అని చెప్పి contract 2 అని చెప్పి మన సెమిస్టర్స్ వైడ్ డివైడ్ చేశారు, కానీ అక్కడ సెమిస్టర్స్ వైడ్ డివైడ్ చేశారు, కానీ దట్ ఈస్ నాట్ ద డివిజన్. Contract for easy convenience to understand or to write an exam on dealing of the syllabus also. So contract 1, contract 2. Contract 1 అనేది section 1 to 70, ఇక్కడ 76 75 జనరల్ ప్రిన్సిపల్స్ అంటారు దీన్ని. జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ 2. కాంట్రాక్ట్ 2 లో కాంట్రాక్ట్ యాక్ట్ లో కాంట్రాక్ట్ 1, కాంట్రాక్ట్ 2. కాంట్రాక్ట్ 1 జనరల్ ప్రిన్సిపల్స్. కాంట్రాక్ట్ 2 ఈస్ ది స్పెషల్ కాంట్రాక్ట్స్ అని చెప్పి అంటారండి. స్పెషల్ ఇందులో ఏమున్నాయి? వాట్ ఆర్ దేర్ ఇన్ ది స్పెషల్ కాంట్రాక్ట్ యాక్ట్? కాంట్రాక్ట్ ఆఫ్ indemnity, contract of guarantee and contract of indemnity. Next, contract of indemnity and contract of guarantee. Next, contract of bailment, contract of pledge, contract of agency contracts antaru. Out of which this is very huge one and we'll deal that. Contract of ఇది చాలా ఇంపార్టెంట్. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమినిటీ లో పార్టీస్ ఎవరు, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో పార్టీస్ ఎవరు, వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళ లైబిలిటీస్ ఏంటి, ఓకే, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ లో ప్రాక్టికల్ గా కూడా మనం కొన్ని చూస్తాం. ఎక్కడ ఈ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమినిటీ ఉపయోగిస్తారు. వీఆర్ గోయింగ్ టు డీల్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ nuances ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్. మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ని పోస్ట్ మార్టం చేయబోతున్నాం. మీరు ఇప్పుడు ఇచ్చిన మెటీరియల్ ఇంటికి వెళ్ళి చదువుకొని రేపు మండే యూ హ్యావ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విచ్ ఆర్ గివెన్ టు యూ మెటిక్యులస్ గా అర్థమవకపోయినా చదువుకొని క్లాస్కి రావాలి. ఓకేనా? కొంచెం స్పీడ్ గా వెళ్తాం. 238 సెక్షన్స్ చదవాలంటే ఇంకా జూనియర్ సివిల్ జడ్జి అయ్యేదాకా ఇదే చదువుకోవచ్చు.
స్మార్ట్ వర్క్, నా ఎక్స్ప్లెనేషన్ వింటూ మీరు చదువుకోవాలి. ఓకేనా? క్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జాంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్, అటెంటివ్ గా వినడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వీఆర్ మోస్ట్ ప్రాబబ్లీ దిస్ ఎంటైర్ పార్ట్ ఈస్ గోయింగ్ టు డీల్ ఆన్ ట్యూస్డే. ఫస్ట్ ఈ రోజు ఐ జస్ట్ వాంట్ యూ టు ఇంట్రడ్యూస్ ది కాంట్రాక్ట్ లా now, because the contract act is very very important, because it predominantly it is ruling the world, isn't it? Now companies to company agreements enter outai, you have to draft a law, you have to draft a contracts between them. Now every contract is having a mandatory clause of arbitration తెలియాలన్నా నీకు కాంట్రాక్ట్ యాక్ట్ తెలియాలి. ఓకే, very 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 important, fundamental to the civil law, very fundamental. As far as the criminal law is concerned, offenses Indian penal code is fundamental. As far as the thesis వదిలేసాను కొంచెం దగ్గరికి పెట్టి. So as far as the civil law is concerned, very 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 important, Indian Contract Act. Whether Indian contract is a procedural law or substantive law, then so now you have been given already physical గా వస్తున్నారు, క్లాసెస్ కూడా చూసుకుంటున్నారా అందరికీనా? ఓకే, అర్థమవుతుందండి. సో విల్ గో. మీకు అర్థం అవడం కోసం ఇది కొంచెం బాగుంటుందని చెప్పి, లా మీన్స్ అ సెట్ ఆఫ్ రూల్స్. చూడండి ఒకసారి లా అంటే ఏంటో. లా మీన్స్ అ సెట్ ఆఫ్ రూల్స్ విచ్ గవర్న్స్ అవర్ బిహేవియర్స్ రిలేటింగ్ టు సివిలైజ్డ్ సొసైటీ. సో దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ లా ఇన్ అన్సివిలైజ్డ్ సొసైటీ. అవునా? అన్సివిలైజ్డ్ సొసైటీ లా అవసరం లేదా? బాగుంటుందని. సో why should one know the law? Why should one know the law? First of all, please bear this, because it is not a kidding thing. Tomorrow you are going to become a judicial officer. Do you believe that one should know the law? Why? I'll give you one example. Till today midnight, there is a law called బైక్ మీద ఎవరైతే బైక్ నడుపుతున్నారో వాళ్ళు మాత్రమే హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి ఈ రోజు దాకా ఉంది. టుడే మిడ్ నైట్ ఆర్ టుమారో ఎర్లీ మార్నింగ్ లెజిస్లేచర్ మేడ్ ఏ లా దట్ బైక్ మీద ఇద్దరు ప్రయాణిస్తారు కదా, ఇద్దరు ట్రావెల్ చేస్తారు కదా, ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏం చేశారంటే ఎవ్రీడే లాగా మీరు ఒక్కడే బైక్ హెల్మెట్ పెట్టుకున్నారు, వెనకతల మీ ఎవరైతే వస్తున్నారో మీతో పాటు వాళ్ళు హెల్మెట్ పెట్టుకోలేదు. ట్రాఫిక్ పోలీస్ ఆపి మీ మీద చలానా వేశాడు. నువ్వేమంటావు? ఒకరే కదా సరిపోతుంది, ఇద్దరు కదా సరిపోతుంది అనొచ్చా? మీరు అలాంటి వదిలేస్తారా? ఎందుకు? రూల్ has been already framed, that has been already into the force, isn't it? Sir, I do not know, sir. Tomorrow onwards I will bear the helmet. Will that give an immunity from the situation? Isn't that? Ignorance of law is whether ignorance of fact is excusable? Why? Ignorance of fact may not differ from a person to person, but ignorance of law is not differ from person to person. It is a universal application. Ignorance of fact may differ, and it can be understood in different manner and their fashions. Okay, so what I mean to say is సోర్సెస్ ఆఫ్ మర్కెంటైల్ లా. దీని అంటే ఈ క్రిమినల్ ఈ సివిల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని రెగ్యులేట్ చేసేదాన్ని మర్కెంటైల్ లా అంటారు జనరల్ గా. వాట్ ఐ టోల్డ్ యూ, లైక్ ఐ సెడ్, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. ఓకే, ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఇండియన్ కాంట్రాక్ట్, ఎవ్రీథింగ్. అంటే కాంట్రాక్ట్ గవర్నింగ్ లా అంతా మర్కెంటైల్. మర్కెంటైల్ అంటే ఏంటి? మర్కెంటైల్ బిజినెస్ లా. మనం మాస్టర్స్ లో స్పెషలైజేషన్ కూడా ఉంటుంది, అందులో ఇవన్నీ ఉంటాయి. ఓకే, మర్కెంటైల్ ఇస్ నథింగ్ బట్ బిజినెస్. బిజినెస్ అంటే అర్థం ఏంటి? బిజీ ఇన్ సంథింగ్, ఇన్ డే టు డే అఫైర్స్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీల్ టుడే అ స్పెసిఫిక్ థింగ్. దీన్ని మీరు స్పెసిఫిక్ గా చదువుకొని అర్థం చేసుకొని ఇంకొకసారి చదువుకొని వచ్చిన తర్వాత నేను ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? బట్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ దిస్ కాంట్రాక్ట్, ఎలా చదవాలి ఏంటి అని. ఓకేనా? చాలా జాగ్రత్త వినాలి, ఇది ఇంపార్టెంట్ అండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ దెన్? మనం ఎప్పుడు అదేగా చూస్తాం. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కదా. కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఇండియన్ అంటే అర్థం ఏంటి? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, వెదర్ ఇట్ ఈస్ సెంట్రల్ లా, స్టేట్ లా, ఇట్ ఈస్ సెంట్రల్ లా. కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు చూడాలి, అంతేనా? కాంట్రాక్ట్ అంటే మనం చూడాలి. ఈ కాంట్రాక్ట్ డెఫినేషన్ నుంచి కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకోవాలి, అంతే కదా? నాకు తెలిసిన కాంట్రాక్ట్ ఏంటంటే ఆఫరు ప్లస్ యాక్సెప్టెన్స్, ఆఫర్ కాంట్రాక్ట్ ఈక్వల్ టు ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ప్లస్ వెరీ గుడ్ కన్సిడరేషన్ ప్లస్ అది వస్తుంది చూద్దాం.
లాఫుల్ ఆబ్జెక్ట్ వస్తాయి, ఎన్ని వస్తాయి, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో ఆఫర్, యాక్సెప్టెన్స్, రూల్స్, కండిషన్స్ లో అవన్నీ వస్తాయి. విల్ సీ దట్. కన్సిడరేషన్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ ఉండాలా, ఎన్ఫోర్సబిలిటీ. ఓకే, ఇప్పుడు కాంట్రాక్ట్ అంటే ఏంటంటే 2H లో చెప్తున్నాడండి. ఏంటో చూద్దాం. కాంట్రాక్ట్ అంటే ఆఫర్ అంటే 2A నా, యాక్సెప్టెన్స్ అంటే 2B, 2D అంటే ఏంటి మరి, కన్సిడరేషన్. ఎన్ఫోర్సబిలిటీకి ఏదైనా సెక్షన్ ఉందా? ఎన్ఫోర్సబిలిటీ అంటే ఏ ఎన్ఫోర్సబిలిటీ? లీగల్లీ ఎన్ఫోర్సబుల్. ఓకేనా, లీగల్లీ ఎన్ఫోర్సబుల్. డోంట్ వరీ, నేను చాలా క్లియర్ గా చెప్తాను, కంగారు పడకండి. ఇప్పుడు ఆఫరు, యాక్సెప్టెన్స్, when an offer accepts, it becomes a promise. ఏంటండి? when it coupled with the consideration, then it becomes an agreement. When it coupled with the consideration, it is an agreement. When agreement enforceable by law is called when an agreement అంటున్నాను అర్థం ఏంటి? there is an offer, there is an acceptance, okay, and there is a preceded by consideration. అగ్రిమెంట్ ఉండి, యాక్సెప్టెన్స్ ఉండి, కన్సిడరేషన్ ఉంటే కాంట్రాక్ట్ దాకా ఇంకా వెళ్ళలే, మనం అగ్రిమెంట్కి వచ్చాం, అంతేనా? అగ్రిమెంట్ అన్నా, ఆఫర్ ఉండి, యాక్సెప్టెన్స్ ఉండి, కన్సిడరేషన్ ఉంటే ఏమవుతుంది? అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబిలిటీ ఏమంటున్నానంటే, వెంకటేష్ సార్ ఏమంటున్నాడంటే, నాకు ఎవరికి నచ్చట్లేదు ఇక్కడ, వద్దు ఎవరు, వెంకటేష్ want to kill some X. He made an offer to Y that to kill Y. సుపారి అంటారు చూస్తే, సుపారి. వెంకటేష్ ఆఫర్ చేశాడా లేదా? He offers. When a person express his willingness, then he will be called offerer. Or otherwise, when a person made an offer, he is called an offerer. ఓకేనా? ఎవడైతే ఒక పనిని, ఒక ప్రపోజల్ పెడతాడో, he will be called as a offerer. The person to whom the offer is made is called offeree or acceptor. ఎవడైతే యాక్సెప్ట్ చేయాలో వాడు. సో వెంకటేష్ అనే పర్సన్ వై దగ్గరికి వెళ్ళి ఎక్స్ అని చంపాలి, నీకు ₹1,00,000 ఇస్తాను అనే ఒక ఆఫర్ పెట్టాడు. ఓకేనా? ఒక ఆఫర్ పెట్టాడు. వై యాక్సెప్ట్ చేశాడు, యాక్సెప్టెడ్ అనుకోండి, యాక్సెప్టెడ్. ఓకే, సో వెంకటేష్ అనేవాడు ఆఫరర్. వై ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆఫరీ. ఓకేనా, ఆఫరీ. The moment he accepted offeree and consideration ఏమంటున్నారండి? 1,00,000 rupees. For what purpose? The moment offer is there and the moment offer and acceptance and plus consideration is there, called an agreement. But is this agreement is enforceable under law? That is reason majority of the cases agreement stage లో అయిపోతాయి. అగ్రిమెంట్ స్టేజ్ లో అయిపోతే it becomes వాటి అగ్రిమెంట్స్ అనాలి, కాంట్రాక్ట్స్ దాకా తీసుకెళ్ళకండి. ఓకేనా? ఆ కాంట్రాక్ట్ కి, ఆ అగ్రిమెంట్ కి లీగల్ గా, చట్టపరంగా ఎన్ఫోర్సబుల్ చేసుకోండి. ఎన్ఫోర్సబిలిటీ అంటే ఏంటి? ఎన్ఫోర్సబిలిటీ అంటే అర్థం ఏంటి అంటే, అపాన్ బ్రీచ్. బ్రీచ్ అంటే ఏంటి? బ్రీచ్ టర్మ్స్ ని బ్రీచ్ చేసిన తర్వాత రిడ్రెసల్ కోసం కోర్టుకు వెళ్ళగలగడం. సపోజ్ ఇతను యాక్సెప్ట్ చేశాడు, నేను ₹1,00,000 అతనికి ఇచ్చాను, వై ఎక్స్ అని చంపలేదు అనుకో, క్యాన్ ఐ గో టు ద కోర్ట్ ఆఫ్ లా అండ్ సీక్ మై 1,00,000 బ్యాక్? Because the purpose of a contract is unlawful or illegal, whatever. We'll see that unlawful is correct, but illegal is something lesser thing, but it is not unenforceable. Getting my point? At the same time, so many factors are, so many issues are there. అర్థమవుతుందా? అందుకనే ఆఫర్, ఒక యాక్సెప్టెన్స్, ఒక కన్సిడరేషన్ మొత్తం కలిపితే an agreement coupled with enforceability is called ఒకసారి 2H తీయండి ఒకసారి. సెక్షన్ 2H. What? An agreement and enforced by law contract. ఏమంటున్నారు? an agreement enforced by law is called contract. మన అగ్రిమెంట్ అంటే తెలియాలి కదా, తెలియాలా లేదా? అగ్రిమెంట్ అక్కడ చూసారంటే జుట్టు అయితే ఎవరికి ఉండదు, పిచ్చోలు అయిపోతారు ఫస్ట్ అక్కడ అగ్రిమెంట్ చదివితే. కొంచెం అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఇక్కడ చాలా వర్డ్స్ ఎలా ఉంటాయంటే, దీస్ ఆర్ ది ప్రీ ఇండిపెండెంట్ ఎనాక్ట్మెంట్స్, బట్ వెరీ బ్యూటిఫుల్ ఎనాక్ట్మెంట్స్. దాన్ని డీకోడిఫై చేసి నీట్ గా అర్థం చేసుకోగలగడం, సబ్జెక్ట్ ఎసెన్స్ తీసుకోగలగడం అనేది ఒక గుడ్ లాయర్ ఆర్ లా స్టూడెంట్ ఆర్ జ్యుడిషియల్ ఆస్పిరెంట్ షుడ్ డు. సో ఇది అర్థమైందా? అసలు కాంట్రాక్ట్ యాక్ట్ లో ఏముందో చూద్దాం ఫస్ట్.
ఏముందో చూద్దాం. వీఆర్ గోయింగ్ టు డీల్ అసలు కాంట్రాక్ట్ అట్లా ఏముంది, ఎందుకు ఉందో చూద్దాం ప్రస్తుతానికి. ఆ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటే మెల్లగా ఫస్ట్ కాంట్రాక్ట్. నేను ఇండియన్ కాంట్రాక్ట్ అంటే ఇట్ ఈస్ అ సెంట్రల్ లా అండ్ కాంట్రాక్ట్ అంటే అది చెప్పాను కదా, ఇంకా కాంట్రాక్ట్ అవ్వాలి. అసలు చాలా ఉంది కాంట్రాక్ట్ డెఫినేషన్ లో. అసలు కాంట్రాక్ట్ అంటే ఏంటో చూసాం. సెక్షన్ 2H ఏం చేశారు చెప్పండి. 2H an agreement is a contract. అమ్మయ్యా, కాంట్రాక్ట్ అంటే అగ్రిమెంట్ ఉండాలి, అగ్రిమెంట్ అంటే ఒక ఆఫర్ ఉండాలి, ఒక అక్సెప్టెన్స్ ఉండాలి, అంతేనా? ఓకే, దానికి కన్సిడరేషన్ కపుల్ విత్ కన్సిడరేషన్ ఉంటే దాన్ని అగ్రిమెంట్ అంటారు. అగ్రిమెంట్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటే దాన్ని కాంట్రాక్ట్ అంటారు. ఇవన్నీ చూడాలి. ఇప్పుడు రూల్స్ ఏంటి? ఆఫర్, ఇప్పుడు వీడిని ఆఫరర్ అంటాం కదా, ఆఫర్ ఇచ్చేవాడిని ఆఫరర్ అంటాం కదా. ఆఫర్ కి రూల్స్ ఏమైనా ఉన్నాయా? అక్సెప్టెన్స్ కి రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఓకేనా? తర్వాత కన్సిడరేషన్ రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఓకేనా? దానికి ఏమైనా అక్సెప్టెన్స్ ఉన్నాయా? ఓకేనా? చూడాలి. అయినా చూద్దాం. దానికన్నా ముందు అసలు కాంట్రాక్ట్ యాక్ట్ లో ఏముందో చూద్దాం. వాట్ ఈస్ ద రీజన్? ఓకే, సో ఇంగ్లీష్ mercantile law, Indian status law or judicial legislation and customs and usages. What is this? Okay, ఏంటండి ఇది? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 extend to except including స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఏంటిది? ఏం రాసుకోవాలి ఇక్కడ? 1 సెప్టెంబర్ 18 లా ఆఫ్ కాంట్రాక్ట్ క్రియేట్స్ రైట్స్ ఇన్ పర్సనం. ఏంటది? రైట్స్ ఇన్ పర్సనం. Personam. What does it mean? Rights in personam means whoever a parties to the contract of privity. ఉన్నారా? privity of contract. privity అంటే ఏంటి? Can a stranger to the contract can sue? ఏం చెప్పాను? ఎగ్జాంపుల్, ఐఎమ్ చేంజింగ్ అన్ ఎగ్జాంపుల్. సి, ఇందాక ఎగ్జాంపుల్ ఎన్ఫోర్సబిలిటీగా చెప్పాను. ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఏంటది? ఎక్స్. ఎక్స్ అంటే ఎక్సే ఆర్ వెంకటేష్. నాదే కదా ఇష్టం, నా ఇష్టం కదా. సో వి వెంకటేష్ అని అతను హీ వాంట్ టు సెల్ హిజ్ హౌస్. ఏంటండి? సెల్లర్. హీ వాంట్ టు సెల్ హిజ్ హౌస్ టు చూడాలి జాగ్రత్తగా, టు వై. నేను నా ప్రాపర్టీని మీకు అమ్మాలనుకుంటున్నాను. నేను నా ప్రాపర్టీ నీకు అమ్మాలనుకుంటున్నాను. ఇది స్పెసిఫిక్ ఆఫరా, జనరల్ ఆఫరా? ఎందుకు స్పెసిఫిక్ ఆఫర్? పర్టికులర్ గా వైకి మాత్రమే అమ్మాలనుకుంటున్నాను, లేదా నేను పేపర్ ప్రకటన ఇచ్చాను. గెటింగ్ మై పాయింట్? స్పెసిఫిక్ ఆఫర్, జనరల్ ఆఫర్. ఆఫర్ ఫర్ 1 lakh. చూద్దాం. ఫర్ 1 lakh. What is the 1 lakh? Consideration. అంతేనా? సెక్షన్ కన్సిడరేషన్ సెక్షన్ 2D. వెంకటేష్ ఎవరు? ఆఫరర్ ఆర్ ప్రపోజర్. ఓకేనా? వర్డ్స్ మారుతా ఉంటాయి. ఆఫరర్, ఆఫరీ ఆర్ యాక్సెప్టర్, ఆఫరీ ఆర్ యాక్సెప్టర్. ఇదేంటంటే సబ్జెక్ట్ మ్యాటర్. ఓకే, వెదర్ దిస్ a valid agreement if he accepted. కన్సిడరేషన్ ఉంది. కన్సిడరేషన్ ఉంటే కాదు, దీన్నే ఏమంటారంటే, దీన్నే సబ్జెక్ట్ మ్యాటర్ అంటామా, ఆర్ ఆబ్జెక్ట్ కూడా అంటాం, ఆర్ లాఫుల్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, అంటే ఫర్ వాట్ పర్పస్? ద పర్పస్ ఆఫ్ కాంట్రాక్ట్. ఏంటది? పర్పస్ ఆఫ్ లాఫుల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? పర్పస్ ఆఫ్ కాంట్రాక్ట్. ఓకే, ముందు స్కీమ్ అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇది వ్యాలిడ్ అండ్ అగ్రిమెంట్ కదా, ఎన్ఫోర్సబిలిటీ కూడా ఉంది కదా. ఫస్ట్ ఈ పాయింట్ చెప్పండి. వెదర్ కాంట్రాక్ట్ షుడ్ బి ఇన్ రైటింగ్. పాయింట్ అర్థమైందా? I want to sell your property. I want to sell my property and you want to buy my property. మనం ఏం రాసుకోలేదు, మనకు నమ్మకం ఉంది, రాసుకోలేదు. మీరు నా స్టూడెంట్స్ కదా, నాకు వెన్నుపోటు పడవరని నాకు తెలుసు.
నాకెందుకు వెనుకబడి పడదు? మీ దగ్గర నుంచి నేనేం తీసుకున్నాను? అడ్వాన్స్ తీసుకున్నాను. నా సెల్లర్ అంటున్నాడు హూ ఇస్ ద పర్సన్ హూ రిసీవ్స్ ద మనీ, అంతే కదా, ఇక్కడ సెల్లరే కదా నేను. ఆఫర్ ఇక్కడ సెల్లర్ ఎవరు? నేనే. సో మీ దగ్గర నుంచి ఒక 10 lakhs 1 lakh కదా, 10,000 అడ్వాన్స్ తీసుకొని రిమైనింగ్ 90,000 అనేది రిజిస్ట్రేషన్ రోజు, రిజిస్ట్రేషన్ చదివారు కదా, రిజిస్ట్రేషన్ రోజు అంటే యాక్చువల్ గా ఇది మూవబుల్ ప్రాపర్టీయా? ఇమూవబుల్ ప్రాపర్టీకి అయితే రిజిస్ట్రేషన్ మ్యాండేటరీయా? ఫర్ 100 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటే మ్యాండేటరీ. చూద్దాం అది రిజిస్ట్రేషన్ రోజు 90,000 ఇచ్చేస్తే నేను రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పానా? నువ్వు ఏం చేయాలి? నేను వచ్చి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయాలి, నువ్వు రిమైనింగ్ అమౌంట్ కన్సిడరేషన్ తీసుకొని కట్టి నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని సేల్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇచ్చి వెళ్ళిపోవాలి, అంతేనా? నేను రాలేదనుకో, the moment we or Venkatesh is not coming forward for the purpose of registration to get that property registered and to transfer the rights upon that property to the Y, can Y go to the court of law saying that జడ్జి గారు నా దగ్గర 10,000 తీసుకున్నారండి, ఇల్లు అమ్ముతానన్నారు, అమ్మలేదు, అన్యాయం అయిపోయాను, నా డబ్బులు నాకు ఇప్పించండి అనొచ్చా? అనడానికి లేదా? ఎందుకు అన్న? రైటింగ్ లో లేకపోతే అడగలేమా? Is there any mandate that law directing you to write transaction into the writing? Not mandatory. రాసుకోవాల్సిన అవసరం లేదు. పూర్వకాలం అందరూ రాసుకునే వాళ్ళ ఈవెన్ ఆల్సో యూ క్యాన్, బట్ ప్రాపర్ గా నీ యొక్క రైట్స్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలంటే దేర్ షుడ్ బి నా రైటింగ్, అంతే కదా? రేపొద్దున ఎవరు మాట మార్చకుండా ఎవిడెన్స్ కాంక్రీట్ గా ఉండడం కోసం రాసుకుంటారు జనరల్ గా. So what I mean to say is, contract may be a oral also. Okay, I want to sell, you want to buy, let the transaction may happen. Okay na? So contract need not be in a writing. Bit వస్తా రాస్తారా? ఇప్పుడు ఏం చెప్తున్నా నేను? వేరే ప్రివిటీ, దట్ ఇస్ గుడ్. ప్రివిటీ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. నా చూడాలి చాలా జాగ్రత్తగా. వెంకటేష్ ఎవరు? నేను. ఆఫరర్. వెంకటేష్ బ్రదరు మనోజ్ ఉన్నాడు. ఎవరండి? మనోజ్. క్యాన్ హీ సారీ మనోజ్ ఇన్ ద సెన్స్ లైక్ ఓకే, అతనికి బ్రదర్ ఉన్నాడు. వై బ్రదర్ ఎవరు ఉన్నాడు అంటే మనోజ్ ఉన్నాడు. క్యాన్ మనోజ్ గో టు కోర్ట్ ఆఫ్ లా అగైన్స్ట్ వెంకటేష్ దట్ హీ హాస్ నాట్ రిజిస్టరింగ్ ప్రాపర్టీ? చెప్పొచ్చా? ఎందుకు? He is a stranger to the contract. He cannot sue. So tomorrow we are going to see right to sue. Right to sue, very important concept. Everybody right to sue locus standi. Okay, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ CPC లో మనం ప్యారలల్ గా చూద్దాం. ఓకేనా? సో ప్రివిటీ ఆఫ్ వెదర్ స్ట్రేంజర్ టు ద కన్సిడరేషన్ క్యాన్ సూ. స్ట్రేంజర్ అంటే ఎవరు? బయటవాడు. ఆ కాంట్రాక్ట్ లో ఉండే పర్సన్స్ కాకుండా బయటవాడు వచ్చి ఆ పార్టీలో ఎవరైనా బ్రీచ్ చేస్తే సూ చేయొచ్చు అనేది కదా చదువుతున్నాం. అర్థమవుతుంది మీకు? స్ట్రేంజర్ టు ద కాంట్రాక్ట్ కెనాట్ సూ, స్ట్రేంజర్ టు ద కన్సిడరేషన్ క్యాన్ సూ. చూద్దాం, మ్యాగజైన్స్ ఉన్నాయి, జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. ఓకేనా? నౌ సో రైట్స్ ఇన్ పర్సనమ్ అండ్ రైట్స్ ఇన్ రమ్. Contract are dealing with the rights in personam because parties to the contract can only sue. It's binding between Venkatesh and Y. అంతేనా? ఎవరుంటే పార్టీస్ కింద వాళ్ళ మధ్యనే ఆబ్లిగేషన్స్, రైట్స్ ఉంటాయి. ఓకేనా? ఎంటైర్ వరల్డ్ ఉండదు. గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు we'll complete the definitions part today. Before that, definitions part వచ్చే దానికన్నా ముందు అసలు కాంట్రాక్ట్ యాక్ట్ లో ఏమున్నాయో చూస్తున్నాం. ఓకేనా? కాంట్రాక్ట్ డెఫినిషన్స్. ఆఫర్ అంటే ఎగ్జాంపుల్ ఆఫర్ ఏంటి? వెంకటేష్ want to sell his property is called offer. Getting my point? Acceptance. Why accepted? అంతేనా? గుర్తొస్తుందా? హౌస్ why accepted is called as a acceptance. వాడిని యాక్సెప్టర్ అంటారు, ఆఫర్ ని ఆఫరర్ అంటారు. ప్రామిస్ చూద్దాం, కన్సిడరేషన్ చూద్దాం, అగ్రిమెంట్, కాంట్రాక్ట్. మనం ఇప్పుడు దాకా ఏం చూసామంటే కాంట్రాక్ట్ అండ్ అగ్రిమెంట్ ఎన్ఫోర్స్డ్ బై లా ఇస్ ఎ కాంట్రాక్ట్ చూసాం. ఓకేనా? చూద్దాం మిగిలిన కూడా. బిఫోర్ దట్ ఏంటిది?
ఎసెన్షియల్స్ ఉన్నాయి. ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఏదేంటి మళ్ళీ సార్ కాంట్రాక్ట్ అంటున్నారు కదా సార్ ఇప్పుడు దాకా, మళ్ళీ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఏంటి? వ్యాలిడ్ కాంట్రాక్ట్ కాకుండా వేరే కాంట్రాక్ట్లు కూడా ఉన్నాయా? ఏంటున్నాయి చూద్దాం. ఏమండి? ఆఫర్ యాక్సెప్టెన్స్ ఈజ్ కాల్డ్ ప్రామిస్. when a proposal when accepted is called as a promise. ఆ ప్రామిస్ కన్సిడరేషన్ ఉంటే అగ్రిమెంట్, అగ్రిమెంట్ ఎన్ఫోర్స్డ్ బై లా ఉంటే కాంట్రాక్ట్. ఓకేనా? 2H. ఆ రూల్స్ చూద్దాం. రూల్స్ ఒకసారి చూద్దాం. ముందు కాంట్రాక్ట్ అంటే ఇక్కడ ఏమంటున్నాడండి? ఆఫర్ అంటాంలే, ప్రాపర్ ఆఫర్ అంటున్నాడు, ప్రాపర్ యాక్సెప్టెన్స్ అంటున్నాడు. విత్ ఎన్ ఇంటెన్షన్, సచ్ విత్ ఎన్ ఇంటెన్షన్ టు క్రియేట్ అ లీగల్ రిలేషన్షిప్. అదేంటో చూద్దాం. ఓకేనా? విత్ ఎన్ ఇంటెన్షన్ టు క్రియేట్ అ లీగల్ రిలేషన్షిప్, అదేంటో చూడాలి. ఓకేనా? సో ఎసెన్షియల్స్ ఆఫ్ కాంట్రాక్ట్, ఎసెన్షియల్స్ ఆఫ్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అంటే ఏంటన్నానండి? అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ, అంతేనా? కాంట్రాక్ట్ అండ్ అగ్రిమెంట్ డిఫరెన్షియేషన్ ఒకసారి చూడండి. ఏంటిది? వాట్ ఈస్ దిస్? టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్రియేషన్, ఆన్ ది బేసిస్ ఆఫ్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ రోజుకి టైప్స్ వరకు వద్దాం. ఓకేనా? టైప్స్ తర్వాత అసలు కాంట్రాక్ట్స్. సో ఎసెన్షియల్ వ్యాలిడ్ ఇంగ్రీడియంట్స్ టు బికమ్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఏదో చూడాలి. సెక్షన్ 10 వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏంటో చూడాలి. ఓకేనా? రూల్స్ రిగార్డింగ్ ఆఫర్ చూడాలి. ఓకేనా? రూల్స్ రిగార్డింగ్ ఆఫర్ చూడాలి. ఆఫర్ తర్వాత యాక్సెప్టెన్స్. టైప్స్ ఆఫ్ ఆఫర్స్ కూడా చూడాలి. ఓకేనా? ఏంటండి టైప్స్ ఆఫ్ ఆఫర్? ఏంటా టైప్స్ ఆఫ్ ఆఫర్స్? ఎక్స్ప్రెస్, ఇంప్లైడ్, స్పెసిఫిక్ ఆఫర్, జనరల్ ఆఫర్, క్రాస్ ఆఫర్, కౌంటర్ ఆఫర్. మనం ఈ రెండు చూసాం ఇప్పుడు. అంతేనా? స్పెసిఫిక్ ఆఫర్, an offer made to the specific person or community called a specific person. An offer made to the general public at large is called a general offer. స్టాండింగ్ ఆఫర్స్ కూడా ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్. స్టాండింగ్ అండ్ ఓపెన్, స్టాండింగ్ అండ్ ఓపెన్, స్టాండింగ్ అండ్ ఓపెన్ కంటిన్యూస్ ఆఫర్స్ చాలా ఇంపార్టెంట్. చూద్దాం. Can anyone tell what is the best example for this? Best example ఏం చెప్పండి? బెస్ట్ ఎగ్జాంపుల్. స్టాండింగ్ ఆఫర్, ఓపెన్ ఆఫర్, కంటిన్యూస్ ఆఫర్. అసలు ఇంప్లాయిడ్ మీనింగ్ ఏం చెప్పండి? ఇంప్లాయిడ్ అంటే ఏంటి? ఇంప్లాయిడ్ అంటే ఏంటి? whether silent amount to acceptance. Yes sir. Implied ఏంటి? Can you able to recollect? Implied. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది ఇంప్లాయిడ్ కాదో మీరు చెప్పాలి. ఓకేనా? ఆఫర్ కి పక్కన పెడితే కాంట్రాక్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదేంటండి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఇది ఏదైతే చెప్పాను ఎగ్జాంపుల్, వెదర్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్, ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ ఆర్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్? ఎక్స్ప్రెస్ ఇంప్లాయిడా? ఎందుకు ఎక్స్ప్రెస్? ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? when an agreement is in writing or by words ఉండొచ్చా, సైన్స్ ఉండొచ్చా, అయినా చూద్దాం. ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లాయిడ్ కి మీనింగ్ ఇస్తున్నాను, చాలా జాగ్రత్త వినాలి. ఇంప్లాయిడ్ అంటే ఇప్పుడు నేను చెప్పే మీనింగ్ ఎక్కడైనా వస్తుంది, ఎక్కడైనా ఇదే మీనింగ్. ఓకేనా? ఇప్పుడు మీరు ట్రైన్స్ లో జర్నీ చేశారా? ఎప్పుడైనా షూ పాలిష్ చేయించుకున్నారా? మీరు షూ చేయించుకున్నారా? నేను
విశాఖపట్నం నుంచి విజయవాడకి ట్రైన్ జర్నీ చేశాను. నా దగ్గర లగేజ్ ఎక్కువ ఉంది. ఏం చేస్తారు లగేజ్ ఎక్కువ ఉంటే ట్రైన్ రైల్వే స్టేషన్ లో? కూలీ వచ్చాడు. కూలీ వచ్చి నా లగేజ్ అక్కడ పెట్టుకుంటే జనరల్ గా కొంతమంది కూలీలు ఏం మాట్లాడరు, పట్టుకొని వెళ్ళిపోతుంటారు. నేను వాడు వెనకతలో పరిగెట్టాను, మాట్లాడలేదు, వాడు ఏం చెప్పలేదు. సార్ మీ కూలీ కావాలని అడగలే. హి హస్ నాట్ ఆస్కింగ్ మీ, ఆఫర్ ఇవ్వలే నాకు, నేను యాక్సెప్ట్ చేయలే. డబ్బులు ఎంత అడుగుతామా? దట్స్ వాట్ ద యాక్సెప్టెన్స్. చెప్పలే, ఏం మాట్లాడుకుంటూ వచ్చాడు, పట్టుకుని నెత్తిని పట్టుకుని వెళ్ళాడు, మన కార్ దగ్గర దింపాడు. పైసలు అంటాడు, అందా దింపిన తర్వాత ఎందుకు? ఈజ్ ఇన్ ది కాంటాక్ట్ బిట్వీన్ దెమ్ అండ్ ద కూలీ అండ్ మీ ఉందా? అసలు నేను మాట్లాడానా? నేను అడిగానా? వాడు వచ్చి పట్టుకెళ్ళాడు, నాకే సంబంధం? ఇప్పుడు నేను వాడికి డబ్బులు ఇవ్వాలా లేదా? ఇవ్వాలా? నేను ఇవ్వను. ఏమవుతుంది ఇవ్వకపోతే? బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. నేను డబ్బులు ఇవ్వాలా? ఎందుకు? మై కాంట్రాక్ట్ ఇన్ దట్ సిచ్యువేషన్, మై కాంట్రాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అగ్రిమెంట్. acceptance ఇచ్చేసాను. The moment he touched my property or my luggage and he is taking that property to near to my car, I accepted his proposal, indirect proposal. ఓకేనా? ఇవ్వాలా? కొంతమంది అడగకుండా వచ్చి షూ పాలిష్ చేస్తుంటారు. నాకు ఇష్టం ఉంటే, నాకు ఇష్టం లేకపోతే నేను ఏం చేయాలి? ఐ షుడ్ రిఫ్యూజ్. నేను ఏం మాట్లాడలేదు, బాగా చేస్తున్నా, డబ్బులు ఏం అడగలేదు, ఫ్రీగా అనుకోని. వాడు తర్వాత సార్ 150 రూపాయలు సార్ అన్నాడు. 150 పే చేయాలా లేదా? వై? So contract need not be always in writing or express. It can be conduct also. Implied contract కూడా ఉండవచ్చు. Getting my point? అర్థమైందా? చూసారు ఇవన్నీ దొరుకుతుంటాయా? సపోజ్ సార్ నేను ఏమి ఇవ్వకూడదు అంటే, ఆ కూలీ వాడు వెళ్ళి ఆ కూలీ నాయకుడికి చెప్తే, సార్ ఇంత లాయర్ చదువుకున్నారు సార్, బుర్రా బుద్ధి ఉంది సార్ మీకు, కూలీ మీకు అగ్రిమెంట్ సార్. బాబు నేను మా క్లాసెస్ లో స్టూడెంట్స్ చెప్పాను, జడ్జెస్ కాబోయే వాళ్ళు కూడా చెప్పాను, నేను కాంట్రాక్ట్ అంటే ఎక్స్ప్రెస్ గానే ఉండాలి, ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి, ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి అని అనడానికి లేదు. గెటింగ్ మై పాయింట్? ఇంప్లాయిడ్ ఆల్సో. సో దిస్ మీనింగ్ క్యాన్ బి, యూ హ్యావ్ టు ఇన్ఫర్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్. ద మూమెంట్ యూ సా ఇంప్లాయిడ్ అనే వర్డ్ చూసారంటే ఇలాంటి మీనింగ్ రావాలి. బై కాంటాక్ట్, నా కాంటాక్ట్ ఇక్కడ నాకు ఇష్టం లేకపోతే ఏం చేయాలి? వాడిని అక్కడే ఆపేసేయాలి. అర్థమవుతుందా? మరి అక్కడ వాడికి నాకు కుదిరిన అగ్రిమెంట్, ఇండైరెక్ట్ గా ఇంప్లాయిడ్ గా కుదిరిన అగ్రిమెంట్, రైటింగ్ లో ఉందా? ఓరల్గా ఉందా లేదా? బట్ జనరల్ గా ఏంటంటే చిన్న చిన్న నోట్లకి కోర్టు దాకా వెళ్ళరు. బట్ ఐ హావ్ ఎవ్రీ ఆబ్లిగేషన్ టు పే దట్ వాట్ ఎవర్ ది అమౌంట్ దట్ ఈస్ దట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కన్సిడరేషన్. గెటింగ్ మై పాయింట్? ఇంప్లాయిడ్ ఆఫర్ అన్నా, ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అన్నా, ఇంప్లాయిడ్ అగ్రిమెంట్ అన్నా, ఇంప్లాయిడ్ యాక్సెప్ట్ అన్నా, ఇంప్లాయిడ్ అనే మీనింగ్ వస్తే ఎక్కడ కనబడినా సరే బై కాంటాక్ట్, అదర్ దాన్ రైటింగ్ ఆర్ వర్డ్స్ కాకుండా కాంటాక్ట్ ద్వారా ఏదైనా సిచ్యువేషన్ లో చేయాల్సి వస్తే దట్ కెన్ బి ఇంప్లాయిడ్ యాజ్ ఎ ఇంప్లాయిడ్. స్పెసిఫిక్ జనరల్ చూద్దాం, క్రాస్ కౌంటర్ ఏంటో చూద్దాం. ఓకే టుడే ల్యాప్స్ ఆఫ్ అన్ ఆఫర్. ఎప్పుడు ఆఫర్ ల్యాప్స్ అయిపోతుంది. ల్యాప్స్ అంటే ఏంటి? మీకు ఇప్పుడు మీనింగ్స్ చెప్తున్నాను, ఇంటికి వెళ్ళి చదువుకుంటారని. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద మెటిక్యులస్ డీటెయిల్ ఆఫ్ దట్ ఎవ్రీ కాన్సెప్ట్. నేను మీనింగ్ చెప్తున్నాను, ఇది మీకు అర్థమైతే ఓకేనా? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అంటే చదివితే అర్థమవుతుందా? ఇంప్లాయిడ్ ఆఫర్ అంటే చదివితే అర్థమవుతుందా? ఇంప్లాయిడ్ అంటే అర్థం ఏం చెప్పాను? ఎక్స్ప్రెస్ గా కాకుండా. ఓకేనా? ఇప్పుడు ల్యాప్స్ అంటే ఏంటి? ల్యాప్స్ కమ్స్ టు an end, comes to an end. ఏంటి ఎండ్ అయిపోతుంది? ఆఫర్. ఇప్పుడు నేను ఎందాక ఇచ్చాను చూసారా, నా హౌస్ ని అమ్ముదాం అనుకుంటున్నాను వైకని, నేను ఇచ్చిన ఆఫర్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? ఓకేనా? ఆఫరే, కాంట్రాక్ట్ కాదు. చూడాలి వర్డ్స్. ఓకేనా? యాక్సెప్టెన్స్. సో ఫస్ట్ పార్ట్ ఆఫర్. కాంట్రాక్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కాంట్రాక్ట్ కి ఆఫర్, యాక్సెప్టెన్స్, కన్సిడరేషన్, అగ్రిమెంట్, ఈక్వల్ టు అగ్రిమెంట్, అగ్రిమెంట్ ఎన్ఫోర్సబిలిటీ. ఈ 4 వర్డ్స్ చదివితే సాల్వ్ అయిపోయింది కాంట్రాక్ట్. తెలుసా? కానీ చాలా పెద్దవి, అంత ఈజీ కాదు. యాక్సెప్టెన్స్, రూల్స్ రిగార్డింగ్ యాక్సెప్టెన్స్. సో యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? వెన్ ద పర్సన్ టు హూమ్ ద ప్రపోజల్ అంటే ఏంటి? ఆఫర్. ఓకే, ఈజ్ మేడ్ సిగ్నిఫైస్ హిజ్ అసెంట్. అసెంట్ అంటే ఏంటి? వెంకటేష్ proposed or an offer to Y. ఏమని? నా హౌస్ కొనుక్కుంటావా అని అడిగాను. అంతేనా? ఎంతకి? 1,00,000కి. వై ఏం చెప్పాడు? ఎస్. అప్పుడు ఏమైంది? అది యాక్సెప్టెన్స్ అయింది. ఏం చెప్తున్నాడు వాడు?
సిగ్నిఫైస్ హిస్ అసెంట్ దేర్ టు దేనికి ఆఫర్ కి అర్థమవుతుందా ఆఫర్ ఏదైతే ఇచ్చారో దానికి అతని సిగ్నిఫికేషన్ ఏమి ఇచ్చారు సిగ్నిఫైస్ ఏం చెప్పాడు ఎస్ అని చెప్పాడు దాన్ని యాక్సెప్టెన్స్ అంటారు ఓకేనా ద ప్రపోజల్ ఈజ్ సెట్ టు బి యాక్సెప్టెడ్ ఏదైతే నేను ఆఫర్ ఇచ్చానో దాన్ని యాక్సెప్ట్ చేయబడింది దాని రూల్స్ చాలా ఈ అర్థమైతేనే మిగిలిన అర్థం అవుతాయి ఓకేనా నాకు సరదా ఏం కాదు ఇంత డీటెయిల్ గా చెప్పడం కోసం ఎప్పుడో మర్చిపోయి ఉంటారు ఓకేనా రూల్స్ అన్ని ఉన్నాయి రూల్స్ చూద్దాం జనరల్ రూల్స్ రిగార్డింగ్ కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఓకే ఇవన్నీ అయిపోతాయి ఈ రోజు ఆఫర్ యాక్సెప్టెన్స్ సెక్షన్స్ కమ్యూనికేషన్ ఎప్పుడు రెవొకేషన్ ఎప్పుడు చూసుకోండి అమ్మయ్యా వెరీ 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 ఇంపార్టెంట్ అండి పుట్ ఏ స్టార్ మార్క్ ఫర్ దిస్ పుట్ ఏ స్టార్ మార్క్ ఎన్ని స్టార్ మార్క్స్ పెట్టుకుంటారు 5 స్టార్స్ 5 స్టార్ ఓకే 7 స్టార్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్ని స్టార్లను పెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఏంటిది కెపాసిటీ టు కాంట్రాక్ట్ ఏంటి కెపాసిటీ కెపాసిటీ అంటే ఏంటి మరి అంటే ఆఫర్ కి రూల్స్ యాక్సెప్టెన్స్ రూల్స్ తర్వాత ఇప్పుడు ఆ రెండింటిని కలిపితే అగ్రిమెంట్ అవుతుంది అగ్రిమెంట్ అని చూద్దాం సో అసలు ముందు కావాల్సింది ఏంటి కెపాసిటీ టు కాంట్రాక్ట్ అంటే ఏంటంటే కెపాసిటీ టు కాంట్రాక్ట్ అని చెప్పాలి కెపాసిటీ అంటే ఏంటి కెపాసిటీ అంటే ఏంటి కేపబిలిటీ కెపాసిటీ ఎలిజిబిలిటీ వాట్ ఎవర్ యూ కెన్ ఇక్కడ కొంతమంది కాంట్రాక్ట్ లో ఎంటర్ అవ్వడానికి లేదు ఓకే చూద్దాం వాడు మైనర్ ఎంటర్ అవ్వడానికి లేదు అన్సౌండ్ మైనర్ ఎంటర్ అవ్వడానికి లేదు ఎవరైతే డిస్క్వాలిఫైడ్ అయ్యారో వాళ్ళు ఎంటర్ అవ్వడానికి లేదు ఈ సమ్ పర్సన్స్ వీళ్ళు కాకుండా రిమైనింగ్ పర్సన్స్ ఆర్ కేపబుల్ టు ఎంటర్ ఇన్ టు ది కాంట్రాక్ట్ ఇందాక వెంకటేష్ వాడి హౌస్ నమ్ముతా అన్నారు కదా వాడు మైనర్ అయితే అర్థమవుతుందా వాడు పిచ్చోడు అయితే అన్సౌండ్ పర్సన్ అయితే డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ అయితే ఓకే నో 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 కెపాసిటీ టు ఎంటర్ టు ది కాంట్రాక్ట్ ఓకేనా కెపాసిటీ ఇంక ఇప్పుడు నుంచి చదివేది చాలా ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంటే ఏవో ఎక్సెప్షన్స్ ఉన్నాయంట ఏంటి మరి అది ఎక్సెప్షన్స్ నేను ఇందాక ఏం చెప్పాను వెంకటేష్ మైనర్ అయితే ఎంటర్ అవ్వకూడదు ఆన్ బిహాఫ్ ఆఫ్ మైనర్ గార్డియన్ క్యాన్ ఎంటర్ ఇన్ ద కాంట్రాక్ట్ ఆర్ నాట్ అది ఎక్సెప్షన్ చూద్దాం ఎన్ని ఎక్సెప్షన్స్ అనుకున్నాను ఓకేనా కాంట్రాక్ట్ ఫర్ సప్లై ఆఫ్ నెసెసరీస్ వెరీ గుడ్ క్వాజై కాంట్రాక్ట్ ఇది క్వాజై కాంట్రాక్ట్స్ లో ఉంటుంది క్వాజై ఏంటి క్వాజై అంటే ఇట్ సీమ్స్ లైక్ కాంట్రాక్ట్ ఇట్ ఈస్ నాట్ మరి చదువుకోవడం దేనికి కాంట్రాక్ట్ కాకపోతే అర్థమైందా కాంట్రాక్ట్ అయితే మరి కాంట్రాక్ట్ చదువుకోండి దేనికి ఇట్ సీమ్స్ లైక్ కాదు ఇట్ ఈస్ నాట్ లుకింగ్ లైక్ ఏ కాంట్రాక్ట్ బట్ ఇట్ ఈస్ అ కాంట్రాక్ట్ అదర్వై అరౌండ్ చెప్పారు ఓకేనా కాంట్రాక్ట్ లా కనబడదు కాంట్రాక్ట్ కనబడాలంటే ఏం చెప్పాను మీకు ఏమేమి ఉండాలి ఆఫర్ ఉండాలి యాక్సెప్టెన్స్ ఉండాలి కన్సిడరేషన్ ఉండాలి అగ్రిమెంట్ అవుతుంది ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి అవి ఏమి ఉండవు ఒక్కోసారి కానీ అది కాంట్రాక్ట్ గానే ఉంటుంది క్వాజీ కాంట్రాక్ట్స్ లో ఉంటాయి ఓకేనా చూద్దాం అన్ని ఓకేనా మీరు ఇవన్నీ చదువుకుని వస్తే ఈజీగా అవుతుంది అన్సౌండ్ మైండ్స్ లో పర్సన్స్ ఉంటారు ఈ మెంటల్ డిలే ఇవన్నీ ఎక్కువ డీల్ చేయను చదువుకుని రండి మీరు ఇది ఒక్కసారి చూడండి ఇక్కడే lunatic is not permanently unsound mind and he can enter into the contract lucid intervals should generally of unsound mind occasionally of sound mind can he enter into the contract can enter into the contract when he is of a sound mind ఏంటిది అమావాస్యకి పౌనికో పిచ్చి వస్తుంటది కొంతమందికి లునార్ ఎఫెక్ట్స్ ఉంటాయి అదేనా జనరల్లీ ఆఫ్ అన్సౌండ్ మైండ్ occasionally of sound mind ఓకేనా మేడం ఆర్ యూ ఫాలోయింగ్ జనరల్లీ ఆఫ్ అన్సౌండ్ occasionally a sound mind అతను మెంటల్ స్టెబిలిటీ లేదు మెంటల్ స్టెబిలిటీ లేదు సమ్ కొన్ని డిసీజెస్ లో కొన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్ లో కొంత పీరియడ్ తర్వాత వాళ్ళకి మైండ్ స్టెబిలిటీ బాగుంటుంది ఆ మూమెంట్ ఆఫ్ టైమ్ లో ఆ పీరియడ్ లో దట్ పర్సన్ క్యాన్ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్ బికాస్ ఇన్ జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే అన్సౌండ్ పర్సన్ క్యాన్ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్ ఆర్ నాట్ ఎంటర్ అవ్వచ్చా అన్సౌండ్ పర్సన్ అన్సౌండ్ పర్సన్ అనేవాడు కాంట్రాక్ట్ కి ఎంటర్ అవ్వకూడదు కాంట్రాక్ట్ అంటే ఏంటి ఏదో ఒక ప్రపోజల్ ఉండాలి యాక్సెప్టెన్స్ ఉండాలి దేనికైనా కానివ్వదు ఓకే అసలు వ్యాలిడ్ అయి కొన్ని చూద్దాం టైప్స్ సో సౌండ్ పర్సన్ జనరల్ గా ఉంటే అన్సౌండ్ పర్సన్ జనరల్ ఉంటే కెనాట్ మేక్ ఏ కాంట్రాక్ట్ వెన్ హీస్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అంటే జనరల్లీ అన్సౌండ్ పర్సన్స్ కి మాత్రం హీ కెన్ ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్ వెన్ హీస్ అ సౌండ్ మైండ్ జనరల్ గా పిచ్చోడండి ఎప్పుడైతే పిచ్చితనం తగ్గుతుందో అప్పుడు వాడు ఎంటర్ అవ్వచ్చు గెటింగ్ మై పాయింట్ అంత పెద్ద విషయం కాదండి డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ ఓకే
ఏంటిది? స్ట్రేంజర్ టు ద కన్సిడరేషన్. ఏంటది? ఇందాక ఏం చెప్పాను రూలు? స్ట్రేంజర్ టు ద కాంట్రాక్ట్ క్యాన్ సూవా, స్ట్రేంజర్ టు ద కన్సిడరేషన్ క్యాన్ సూవా? అయితే ఇక్కడ ఏందో చూడండి, stranger to the contract must be distinguished from a stranger to the consideration, need not necessarily be provided by the promise if they follow from the third party. దాని అర్థం ఏంటి? stranger to the consideration can sue, stranger to the contract can sue. Stranger to the consideration can sue, not contract. ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, ఒకవేళ నేను వెంకటేష్ అనేవాడు రిజిస్ట్రేషన్ చేయకపోతే వై అనేవాడు వెంకటేష్ మీద కేసు వేయాలి కానీ వై వాళ్ళ బ్రదర్ యొక్క మనోజ్ మీద కేసు వేయకూడదని చెప్పాను, గుర్తుందా? ఓకేనా? కన్సిడరేషన్ ఏంటనే చూద్దాం. చెన్నై వర్సెస్ రామయ్య ఎగ్జాంపుల్ జడ్జ్మెంట్ ఇస్ కన్సిడరేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డెఫినేషన్ ఇందులో రకాలు ఉంటాయి, పార్ట్ కన్సిడరేషన్, ప్రజెంట్ కన్సిడరేషన్, ఫ్యూచర్ కన్సిడరేషన్స్ ఉంటాయి. వెన్ ఇట్ విల్ హ్యావ్ ఎనీ దాని యొక్క ఇంప్లికేషన్స్, ఓకే, దాని యొక్క ఇంప్లికేషన్స్, దాని యొక్క రూల్స్, వ్యాలిడ్ రూల్స్ అని చదవాలి. ఓకేనా? ఈ కన్సిడరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటిది? ఎక్స్ నుడో ప్యాక్టో నార్ ఒరిటర్ యాక్షన్ అండ్ అగ్రిమెంట్ వితౌట్ కన్సిడరేషన్ ఈజా. ఇందాక ఏం చెప్పలేదంటే, నేను ఏం చెప్పాను ఇందాక? కాంట్రాక్ట్ ఈక్వల్ టు ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ అన్నానా లేదా? ప్లస్ కన్సిడరేషన్ అన్నానా లేదా? ఈ మూడు ఉంటేనే అగ్రిమెంట్ అన్నానా లేదా? దీనికి ఎన్ఫోర్సబిలిటీ అంటేనే కాంట్రాక్ట్ అన్నానా లేదా? ఈ కన్సిడరేషన్ లేదనుకోండి, Venkatesh want to sell his property to the Y, example, without consideration. Is it a contract? Why da contract? Consideration లేకపోతే ఒక ట్రాన్సాక్షన్స్ గానీ ఒక అగ్రిమెంట్ గానీ, మరి గిఫ్ట్ లో కన్సిడరేషన్ ఉందా? మరి గిఫ్ట్ వ్యాలిడ్ కావట్లేదా? గిఫ్ట్ ఈజ్ ఆల్సో ట్రాన్స్ఫర్. గిఫ్ట్ ఇప్పుడు ఆఫర్ ఆర్ యాక్సెప్టార్ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి పేర్లు మారిపోతున్నాయి లేదా? లీజ్ అగ్రిమెంట్ లో ఏమంటారు? ఆఫర్ ని ఎవడైతే లీజ్ ఆఫర్ చేస్తున్నాడో వాళ్ళు ఏమంటారు? లెస్ ఆర్, లెస్సీ, ఓనర్, టెనెంట్ అంటారు కదా. లీజులో ఓనర్ ఎవడు? ఆఫర్ ఆర్. టెనెంట్ ఎవడు? ఆఫరీ, యాక్సెప్టర్. అర్థమైందమ్మా? గిఫ్ట్ లో డోనర్, ఎవడైతే గిఫ్ట్ ఇస్తున్నాడో వాడు ఆఫర్ ఆర్, వాడే డోనర్. ఓకే, అవి చూద్దాం ఒకసారి. Parties in different transactions. Okay, parties in different transactions. Transaction ఆఫర్ ఆర్ ప్లేస్ లో వాడిని ఏమని పిలుస్తాము? ఆఫర్ ఈ ప్లేస్ లో వాడిని ఏమంటాం? అంతేనా? ఫస్ట్ ట్రాన్సాక్షన్ సేల్ లో ఏమంటాం? సేల్ లో ఆఫర్ ఆర్ సెల్లర్, బయ్యర్. అంతేనా? ఇజంట్ ఇట్? మార్ట్గేజ్ లో మార్ట్గేజ్ ఆర్ మార్ట్గేజీ. ఈ సెక్షన్స్ అన్ని స్పెసిఫిక్ గా ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ లో ఉన్నాయి. లీజ్ లో లెస్సర్, ఇవన్నీ మీకు తెలుసు, తెలియదని కాదు, బట్ అక్వింటెన్స్ రావాలి. లెస్సర్ అంటే ఎవడు? ఓనర్. మార్ట్గేజర్ అంటే ఎవడు? ఎవడైతే మార్ట్గేజ్ తీసుకుంటున్నాడు, సో ఇక్కడ ఓనరే కదా. ఈ లెస్సీ అంటే ఎవడు? టెనెంట్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? గిఫ్ట్, డోనర్ అంటే ఎవడు? ఓనర్. డోనీ అంటే యాక్సెప్టర్, ఆఫర్ యారు యాక్సెప్టర్. గిఫ్ట్ కాకుండా ఇంకేమున్నాయి? బెయిల్మెంట్ లో బెయిలార్ అంటే ఏంటి? ఎవరు? ఓనర్. ప్లెడ్జ్ లో పానార్, పానీ. ప్లెడ్జ్ ఆర్ ప్లెడ్జ్ అనకండి, బాగోదు. పానార్, పానీ. ఏజెన్సీలో ఏంటి? ఆర్లు ఈలు లేవు సార్. ఏం సార్ ఏజెన్సీ కాన్సెప్ట్ సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా? ఇందులో ఎవరు ఉంటారు? ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ఉంటారు. ఓకేనా?
జనరల్ గా ఆఫర్ ఆర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వద్దులే, ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ఉంటారు, ఓకేనా? ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ఇప్పుడు వద్దులే, తర్వాత చూద్దాం ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు. ఇంకేమున్నాయి? కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటర్ లో అవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, మనం చూద్దాం. ఇంకేమున్నాయి? హైపోథికేషన్ సంథింగ్ డిఫరెంట్, అంటే ఇద్దరు పార్టీస్ ఉంటూ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ డిఫరెన్స్ ఇవన్నీ. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ఎంటైర్ థింగ్స్. సో రూల్స్. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ కాంట్రాక్ట్ కన్సిడరేషన్ దేర్ ఇస్ నో కాంట్రాక్ట్, అంతేనా? కాంట్రాక్ట్ అంటే డబ్బులు ఉండాలండి. ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి, ఓకే? ఎక్సెప్షన్స్ లో క్విడ్ ప్రో కో. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి? బార్టర్ సిస్టమ్, ప్లీజ్ ఎక్స్చేంజ్, కమాన్, నీ సెల్ ఫోన్ ఇవ్వండి. నా సెల్ ఫోన్ ఇచ్చి నీ సెల్ ఫోన్ తీసుకుంటే ఏంటది? ఇట్ ఇస్ ఓల్డ్ అండ్ ఏన్షియంట్ వన్. ఈస్ దర్ ఎనీ మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్? ఇన్వాల్వ్ అయిందా? ఎక్స్చేంజ్ ఆర్ ఎక్స్చేంజ్ అవి కూడా ఉన్నాయి, చూసుకోవాలి విషయం కాదు. ఇప్పుడు there are some rules that even though there is no consideration it will be a valid contract, valid transactions, ఓకేనా? మనం చూద్దాం. ఇప్పుడు ఎక్సెప్షన్స్ ఉన్నాయి, బట్ ఈ ఫండమెంటల్ మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఓకేనా? చూద్దాం అన్ని ఎగ్జాంపుల్స్. ఏంటి కన్సిడరేషన్ లేకుండా ఎక్సెప్షన్స్ చదువుతుంది. ఎక్సెప్షన్స్ ఇప్పుడే అంటే ఒక మాట చూస్తున్నాం కదండి. ఎక్సెప్షన్ టు ద రూల్, నో కన్సిడరేషన్, నో కాంట్రాక్ట్, ఓకే? ఎక్సెప్షన్ 1 ఏంటది? లవ్ అండ్ అఫెక్షన్, ప్రామిస్ టు కాంపన్సేట్, దాన్ని ప్రామిస్ టు కాంపన్సేట్, ప్రామిస్ టు పే ఏ టైమ్ ఆర్ టైమ్ బార్ డెట్, టైమ్ బార్ డెట్, బెయిల్మెంట్. బెయిల్మెంట్ లో కాంట్రాక్ట్ ఉందా? ఈ బెయిల్మెంట్ లో టూ టైప్స్ ఉంటాయి, గ్రాట్యుటస్ బెయిల్మెంట్, నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్. చూద్దాం ఎన్ని. చారిటీ, ఓకే? వెరీ గుడ్. ఇక్కడ ఏదో ఉంది కదా జూమ్, ఇట్స్ గుడ్. ఓకే, సో ఇప్పుడు దాకా ఏం చూసాం చెప్పండి? అంటే డీటెయిల్ గా చూడలేదు. ఇప్పుడు దాకా ఏం ప్రొవైడ్ చేసింది ఇండియన్ కాంట్రాక్ట్? ఆఫర్, యాక్సెప్టెన్స్, అగ్రిమెంట్, కాంట్రాక్ట్ డెఫినేషన్స్, టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఆఫర్ అంటే ఏంటి, ఆఫర్ లో రూల్స్ ఏంటి, యాక్సెప్టెన్స్ ఏంటి, యాక్సెప్టెన్స్ రూల్స్ ఏంటి, కన్సిడరేషన్ అంటే ఏంటి, కన్సిడరేషన్ రూల్స్ ఏంటి, ఎక్సెప్షన్స్ కన్సిడరేషన్స్ ఉన్నాయా, ఓకేనా? టైప్స్ ఆఫ్ ఆఫర్స్ అని చూసాం. కన్సెంట్, ఇప్పుడు మనం చదువుతున్నది ఏంటంటే కన్సెంట్ అంటే, ఇప్పుడు దీనికన్నా ముందు ఐ వాంట్ టు డీల్ విత్ సెక్షన్ 10, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ 10, దానికన్నా ముందు వెళ్దాం. ఎసెన్షియల్స్ కాంట్రాక్ట్ అంటే చూసాం కదా. ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనాలి. ఏం కాంట్రాక్ట్ అది? వ్యాలిడ్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అంటే చూసాం. ఆ కాంట్రాక్ట్ ఏదైతే నేను చెప్పానో వ్యాలిడ్ గా ఉండడం, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వడం కోసం మాత్రం ఏ ఎసెన్షియల్స్ ఉండాలి? ఏం చెప్పండి, ఏ ఎసెన్షియల్స్ ఉండాలో? ఆఫరర్ అండ్ ఆఫరీ. ఆఫరర్, ఆఫర్ ఇద్దరు ఉండాలా? ఆఫరర్ అంటే 2 or more. అదేంటి సార్ 2 or more పార్టీస్? Can Venkatesh want to sell his property to himself? ఎక్సెప్షన్స్ ఉన్నాయా? ఉన్నా అదేనా? నా ప్రాపర్టీ నేనే కొనుక్కుంటానా? దేర్ మస్ట్ బి 2 persons, నో? బట్ ఎక్సెప్షన్ చూద్దాం. ఆఫరర్ అండ్ ఆఫరీ. నెక్స్ట్ ఫ్రీ కన్సెంట్. అమ్మో, ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటిది? కన్సెంట్ అంటే ఏంటి? ఎవరివ్వాలి కన్సెంట్? యాక్సెప్టర్. చూసారు ఇందాక, when he signifies his willingness thereto, అంటే when he signifies his willingness towards that offer, isn't it? Then that consent should be. If not ఈ సెక్షన్ 13, 14 లో ఉంటాయి. అలా లేకపోతే అది వైడబుల్ అవుతుంది. వైడ్ అంటే ఏంటి? వైడబుల్ అంటే ఏంటి? జనరల్ గా ఈ ఫ్రీ కన్సెంట్ అనేది
ఒక 4-5 టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో దట్ ఫ్రీ కన్సెంట్ అనేది ఉండకపోవచ్చు. ఏంటది? కోయర్సన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్, మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్. ఏంటండి? ఏంటి మిస్రిప్రజెంటేషన్? అంత ఈజీగా చెప్పే కాదు. ఫ్రాడ్ 5 మార్కులు డైరెక్ట్ గా తీసుకొచ్చి ఫ్రాడ్ అంటాడు అంతే. ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు 5 మార్కులకి. మెయిన్స్ లో నీ ఫేట్ డిసైడ్ చేసే కాన్సెప్ట్స్ అయ్యి అంత ఈజీగా చదివే కాదు. ఓకేనా? రైట్ అబౌట్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటాడు అంతే, జస్ట్ 5 మార్క్స్. ఎవ్రీ వర్డ్ కి ఎసెన్షియల్స్ ఉన్నాయి. ఆ ఎసెన్షియల్స్ నేను ఇచ్చాను, బట్టి పట్టాలంతే. ఇప్పుడు ఒక్కసారి ఏంటి సెక్షన్స్? కోయర్షన్ 15, అండర్ ఇన్ఫ్లుయెన్స్ 16, ఫ్రాడ్ 17, మిస్రిప్రజెంటేషన్ ఇస్ 18, మిస్టేక్ ఇస్ 20. అంతేనా? ఈ అన్ని ఆ యొక్క కన్సెంట్ వీటి వల్ల కానీ ఇవ్వగలిగితే, ఈ యొక్క కోయర్షన్, ఫ్రాడ్, అండర్ ఇన్ఫ్లుయెన్స్, మిస్రిప్రజెంటేషన్, మిస్టేక్ వాళ్ళు ఇస్తే, దట్ ఈస్ వైడబుల్ కాంట్రాక్ట్ అకార్డింగ్ టు ది సెక్షన్ 13, because it's a lack of free consent.